రామదూత స్వామివారి అభిషేక మహోత్సవం, వేణుగోపాల దత్తాత్రేయ స్వామి అభిషేక మహోత్సవం నిర్వహించుకోబోతున్నాము. కంకణ ధారణ, కలశ పూజ కూడా ఉంటాయి. మధ్య మధ్యలో స్వామివారి గురించి మీకు అందరికీ తెలియజేయడం కోసము మా అనుభవాలు, స్వామివారి చేసిన అద్భుతాలు ఇవన్నీ కూడా మీకు సభ మధ్యలో నిర్వహిస్తూ ఉంటాము. ముందుగా ఓంకారం చార శ్లోకాలతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాము. అందరూ మాతో పాటు ఓంకారం 3 సార్లు పలకొచ్చు. అందరూ కూడా శ్రీ గురుభ్యో నమః. వందేహం సతతం శుభాంకఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వసత్వరుచిరం శ్రీగానలోలం భజే భస్మాలంకృతదేహభాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్ఫౌట్యవిశేషలోచనమునిం కారుణ్యరత్నాకరం దత్తాత్రేయపురస్వరూపమనఘం సంభావ్య దైవం సదా నిశ్రేయార్థవిధౌ ప్రణౌమి భగవత్ శ్రీవేణుదత్తం శివం శ్రీవేణుదత్తదర్శితాం అనఘాం ఆర్తిభంజనీం శ్రీరామదూతార్చితాం గ్రీం శ్రీసువర్ణలక్ష్మీమాశ్రయే ఆర్తత్రాణపరాయణీం భగవతీం సంతానసంపత్ప్రదాం ప్రణమామి సౌభాగ్యదాం శ్రీసువర్ణలక్ష్మీ. రాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి ధన్యోస్మి గణరాజా గుణరాజా ప్రణతోస్మి ప్రణతోస్మి పశ్యామి త్వాం శుభరూపం ధన్యోస్మి
गणराजा ओंकाराकारा मूलाधारा धारा ओंकाराकारा मूलाधारा धारा पाशांकुशधर पापहरा कुमार सोदर श्रीकरा पाशांकुशधर पापहरा कुमार सोदर श्रीकरा गरि ग पगरि सानि सरि ग पनी नी नी सानि पनी सरि नी सरि गरि स सनि प सनि रि सनि प ग सनि प सानि प गणराजा गुणराजा प्रणतोऽस्मि पश्यामि त्वां शुभरूपं धन्योऽस्मि गं 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 गणराजा गं 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 गणराजा लंबोधरा विघ्नहरा पार्वती सुतवर प्रियंकर लंबोधरा विघ्नहरा पार्वती सुतवर प्रियंकर दुर्भवहर प्रेमितहरा सिद्धि बुद्धिवर देवरा दुर्भवहर प्रेमितहरा सिद्धि बुद्धिवर देवरा गरि ग पगरि सानि सरि ग पनी नी नी सानि पनी सरि नी सरि गरि स सानि प सनि रि सानि प ग सानि प सानि प गणराजा गुणराजा प्रणतोऽस्मि पश्यामि त्वां शुभरूपं धन्योऽस्मि गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा गं 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 गणराजा విహార్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో విశ్వగురువు కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో వారి అనుగ్రహంతో ఈ రోజున శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారి అభిషేక మహోత్సవము, కంకణధారణ, కలశ పూజ ఇవన్నీ నిర్వహించుకుంటాము. మీకు అందరికీ కిట్ ఇచ్చున్నారు, దానిలో కంకణం ఉంటుంది. అది ఎట్లా కట్టాలనేది ఇక్కడి నుంచి మీకు స్టేజ్ మీద నుంచి సూచింపబడుతుంది. అప్పుడు మాత్రమే దాన్ని మీరు ఓపెన్ చేయండి. అప్పటిదాకా అది జాగ్రత్తగా మీ దగ్గర భద్రపరచుకోండి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి గురించి కొన్ని విషయాలు మీకు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాము. వారు సాక్షాత్తు మహావిష్ణు స్వరూపులు, మానవ రూపంలో సంచరిస్తున్నటువంటి ఆది మహావిష్ణు స్వరూపులే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. వారు గత 45 సంవత్సరాల నుంచి మనలో తిరుగుతూ అతి సామాన్యంగా సాధారణ మనిషిలాగా తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటారు. చూస్తే ఈయన భగవంతుడి మనకి సహజంగా అనిపిస్తుంది, కలిమాయ కాబట్టి. భగవంతుడు కలియుగంలో ఆ విధంగానే వస్తాడు, మానవ రూపంలోనే వస్తాడు. అద్భుతాలు చేసేసి మనందరం మాయలో ఉంచి ఆ విధంగా సంచరిస్తూ ఉంటారు. ఆ మాయని ఛేదించి
ఆయన భగవంతుడని గుర్తించి వారిని ఆశ్రయించిన వాళ్ళు, వారి భక్తితో నమ్మిన వాళ్ళకి అనేక అద్భుతాలు వారి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. ఇందాక చెప్పారు వారు అవధూత చక్రవర్తి, అంటే అవధూతలకే అవధూత ఆయన. అవధూతలంటే పంచభూతాల్ని తమ నియంత్రణలో ఉంచుకుంటారు అవధూతలు. పంచభూతాలు మీకు విశేషంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాటిని వాళ్ళ అధీనంలో ఉంచుకొని అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అవసరమైతే అగ్నిలో నీళ్లతో అగ్ని పుట్టించగలరు, పెను తుఫాన్ను కూడా ఆపివేయగలరు. అట్లాంటి శక్తి అవధూతలకు ఉంటుంది. అలాంటి అవధూత చక్రవర్తే మన మధ్య ఈ రోజున మన ప్రాంగణానికి రాబోతున్నారు. మన అదృష్టము వారే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అధర్మాన్ని నశింపచేయడానికి, ధర్మస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనే అవతరిస్తానని చెప్పి భగవంతుడు మనకి వాగ్దానం చేశాడు. అలాంటి అవతారాలు అనేక వచ్చాయి. దశావతారాలు మత్స్యకురు వరాహ దగ్గర నుంచి మనకు అందరికీ తెలిసిన అవతారాలు అవన్నీ కూడా. వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ప్రస్తుతం కలియుగం నడుస్తుంది మనకి. ప్రతి అవతారంలో భగవంతుడు మనిషిగానే జన్మిస్తున్నాడు. రాముడు మనిషిగానే వచ్చాడు, కృష్ణుడు మానవుడుగానే జన్మించాడు, పరశురాముడు సరే మనకు తెలిసిందే వామనుడు. అట్లా భగవంతుడు కూడా భూమి మీదకి మానవ రూపం ధరించే వస్తాడు. తర్వాత తను చేసిన అద్భుతాలు, అనుభవాలు మనకందరికీ వారి శక్తిని అందించి వారు తిరిగి మళ్ళా వారి లోకానికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిన తర్వాత మనం భగవంతుడు అంటున్నాము, మన మధ్య నడుస్తున్నప్పుడు మాత్రం వారు మనకి సాక్షాత్ గురువులుగా మన వారిని భావిస్తూ ఉంటాం. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు 12 సంవత్సరాలు హిమాలయాల్లో ఘోర తపస్సు చేశారు. 4వ ఏటనే వారు ఆధ్యాత్మిక బ్రహ్మనాగరి బీజాక్షరాలతోటి వారు పుడుతూనే బ్రహ్మనాగరి బీజాక్షరాలతోటి వారు ఉద్భవించడం జరిగింది. ప్రపంచంలో ఏకైక అవధూత బ్రహ్మనాగరి భాష తెలిసి, అంటే దేవతలు మాట్లాడే భాష, అలాంటి భాష తెలిసి మన మధ్య సంచరిస్తున్న వారే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. 12 సంవత్సరాలు తపస్సు చేశారు. సహజంగానే అమ్మవారు ప్రత్యక్షమైంది. సువర్ణలక్ష్మి అమ్మవారు ఇక్కడ ఉన్నారు. ఆవిడ గోలోకంలో ఉంటుంది. 14 లోకాల పైన గోలోకం రాధాదేవి ఉంటుంది కదా, అక్కడ ఉండేటువంటి అమ్మవారిని వారు సాక్షాత్కరింపజేసుకున్నారు. ఏమిటి నాయన, ఏమిటి నీ కోరిక అంటే, చాలా పురాణాల్లో మనం విన్నాం, నాకు మరణం రాకుండా చూడు, నేను ఆధిపత్యం కావాలన్నా, కానీ చాలామంది కోరుకుంటూ ఉంటారు. అది రాక్షస ప్రవృత్తి. లోక కళ్యాణం కోసం కోరుకున్నారు భగవాన్ శ్రీ 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 రామదూత. అందుకే ఆయన భగవంతుడయ్యాడు. కలియుగలు అనేక మంది చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అమ్మా, మరి వాళ్ళందరినీ ఎట్లా మనం ఉద్ధరించాలి కదా అని చెప్పినప్పుడు అమ్మవారు ఒక మాట అంది. కలియుగంలో కలియుగ ధర్మం ఏంటంటే మనకి కోపం ఎక్కువ, కోరికలు ఎక్కువ, అరిషడ్ వర్గాలు, ద్వేషము, అసూయ, ఈర్ష్య, కామ, ఉంది కదా లిస్టు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ కలియుగంలో ప్రతి మానవుడికి ఉన్నాయి నాయన. మరి నేను ప్రవేశించాలంటే అలాంటి చోట ఎట్లా ప్రవేశించగలను? ఉదాహరణ ఇప్పుడు మనం ఇక్కడ పూజ చేసుకుంటాం, ప్రాంగణం అంత శుభ్రంగా ఉంచుకున్నాం, మనం చక్కటి అలంకరణ చేశాము, అప్పుడు అమ్మవారిని ఆవాహయమంటే వస్తుంది ఆవిడ. అలా మన మనసులు కూడా అవేవి లేకుండా ఉండాలి కదా. మరి వాళ్ళందరూ అట్లా ఉంటే నేను ఎట్లా రావాలన్నప్పుడు మళ్ళీ అమ్మవారే చెప్తుంది, నువ్వు ఇంత తపస్సు చేశావు, లోక కళ్యాణం కోసం ఆరాట పడుతున్నావు కాబట్టి ముందు నువ్వు వెళ్ళు, నీ వెనకాలే నేను వస్తా అని చెప్పి అమ్మవారు స్వామివారిలో ఐక్యమైపోయింది. స్వామివారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపుడు. త్రిముఖ దత్తాత్రేయ స్వామి మనకు తెలుసు, అత్రి అనుసూకి జన్మించినటువంటి త్రిముఖ దత్తాత్రేయ స్వామి. అట్లా కలియుగం ప్రారంభంలో శ్రీపాద శ్రీవల్లభుడు, తర్వాత నృసింహ సరస్వతి, అక్కల్కోట్ మహారాజ్, గజానన్ మహారాజ్, ఇలా అనేక మంది అవధూతులు, వీరందరూ అవధూతులు, 42 మంది అవధూతులు వచ్చారు. రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి, అట్లాగే మంత్రాలయం స్వామివారు, రాఘవేంద్ర స్వామి, అట్లాగే మన అనేక మంది అవధూతలు జన్మించి
ఆయా సందర్భాల్లో వాళ్ళు ఉద్భవించి దేనికోసమో మానవ కళ్యాణం కోసం. వాళ్ళు ఉద్భవించిన తర్వాత కొన్ని శక్తులు వారిని ఎవరైతే గుర్తించి నమ్మారో వాళ్ళకి ఆ శక్తులు అందించి వాళ్ళ కుటుంబాలు బాగు చేసి వాళ్ళు ఆ విధంగా మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా ఆ పరంపరలో వచ్చిన వారే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు సాక్షాత్తు దత్త స్వరూపులు. దత్తాత్రేయుడు అంటే త్రిముఖ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగినటువంటి దత్తాత్రేయుడు. స్వామివారు అడిషనల్గా ఈ మూడు శక్తి, బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తి కాకుండా ఇందాక చెప్పారు అమ్మవారిని ప్రత్యక్షం చేసుకున్నారు. సూర్యలక్ష్మి అమ్మవారి శక్తి కూడా స్వామివారిలోకి వచ్చేసి మొత్తము 4 శక్తులు వారు తీసుకొని మనందరం ధరించడానికి మానవ రూపం అతి ఇప్పుడు మీరు చూస్తారు కదా స్టేజ్ మీద చాలా సామాన్యంగా ఉంటారు. అంతటి వాళ్ళు అట్లాగే ఉంటారు. మనందరిని మాయలో పెట్టేస్తారు. కానీ వారి శక్తి చెప్పనలివి కానిది. కబీర్ ఒక దోహాలో చెప్తాడు, సబ్ ధరతి కాగజు కరో లిఖని సబ్ బరు రాయ్, సాత్ సముద్రకి మసి కరో గురుగుణ లిఖన జాయ్. దీని అర్థం ఏంటంటే, గురువు గురించి ఏం చెప్పగలం, ఎంత చెప్పగలం, మన వశమా అది? మొత్తం సబ్ ధరతి, ఈ భూమండలం మొత్తాన్ని ఒక కాగితంగా చేసి, సముద్రాలన్నింటి ఇంకుగా చేసి, అడవులన్నీ ఒక పెన్నుగా చేసి రాసినా కూడా, చూడండి ఎంత విస్తార ఆలోచన, అట్లా చేసి రాసినా కూడా గురువు గురించి మనము చెప్పలి, ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. అంతటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః, తస్మై శ్రీ రామదూత స్వామినే నమః. కాబట్టి వారి గురించి చెప్పాక ఏం చెప్పగలం, ఎన్నో అద్భుతాలు, ఎన్నో లీలలు వారివి. కాబట్టి ఎందుకు ఇవన్నీ? మరి మానవుల్లో ఉన్న లోపాలేంటి? మనం చంద్రమండలానికి వెళ్తున్నాము, అనేక అద్భుతాలు చేస్తున్నాము, మిషన్లు కనుక్కుంటున్నాము. ఇన్ని ఉన్నప్పటికీ ఏదో ఒక మనిషి అసంతృప్తి అనేది ఒకటి ఉంది. ఏమిటది? అనేక కష్టాలు మనం పడుతున్నాం, అనేక బాధలు మనం పడుతున్నాం. ఏమిటా బాధలు? భార్యాభర్త అన్యోన్య దాంపత్యం ఉండాలి, కానీ అనుకోకుండా వాళ్ళలో పరస్పరం మనస్పర్ధలు వచ్చేసి మనం చూస్తూ ఉంటాము, విడాకుల దాకా వెళ్తూ ఉంటారు. ఎందుకు జరుగుతోంది ఇది? తర్వాత చక్కటి సంతానం కలుగుతుంది, ఆడపిల్లకి జన్మనిస్తుంది, రూపవతి, గుణవతి, బాగా విద్యాభ్యాసం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వివాహం జరగడం సమస్యగా అవుతుంది ఆ తల్లిదండ్రులకి. అలా చాలామంది ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు మనలో ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో ఉండొచ్చు. వివాహం కావడం చాలా ఇబ్బంది అవుతుంది, సరైన వరుడు దొరకడు. ఎంతో కాలం 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా కూడా అన్నీ ఉన్నాయి, మళ్ళీ ఏం లోపం ఉంది, ఏమి లోపం లేదు. ఎందుకు జరగట్లేదు? ఇదొక సమస్య మనకి. అబ్బాయి ఉంటాడు, బాగా చదువుకుంటాడు, ఉద్యోగానికి ప్రయత్నం చేస్తాడు, అన్ని అర్హతలు ఉంటాయి, కానీ ఇతనికి వచ్చే సీటు ఇంకెవరికో వస్తుంది, ఇతనికి రావాల్సిన ఉద్యోగము ఇంకెవరికో వస్తుంది. ఎందుకు జరుగుతుంది ఇట్లా? అట్లాగే దంపతులకి సంతానం కలగకపోవడం, ఎన్ని సంవత్సరాలైనా దంపతులకి సంతానం కలగదు. ఈ మధ్య చాలా చూస్తున్నాం అట్లాంటివి. ఎందుకు జరుగుతోంది ఇది? ఎన్ని కోట్లున్నా సంతానం ఎందుకు కలగట్లేదు? ఆ కోట్ల వల్ల మనకి ఉంటుందే, కానీ మనకి సరైన కళ్యాణం జరగట్లేదు. అట్లాగే ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగంలో అనేక సమస్యలు ఉంటాయి, వ్యాపారస్తులకు అనేక సమస్యలు ఉంటాయి, వృత్తిని చేసే వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. ఏదో ఒక ఆరోగ్య సమస్యతో మనం బాధపడుతూ ఉంటాము. వీటన్నిటికీ కారణం చెప్తారు. నవగ్రహాలు పక్కన పెడితే కొన్ని అశరీర గ్రహాలను ఉంటాయి. మన చక్రం మీద, జీవన చక్రం మీద శుభగ్రహాలు చూస్తూ ఉంటే ఆ చక్రం ముందుకెళ్తుంది, 100 స్పీడ్లో పరిగెత్తుతూ ఉంటుంది. ఈ సమస్యలని లేకుండా మన జీవితం పరిగెత్తుతూ ఉంటుంది. అదే అశరీర గ్రహాలు చూసాయనుకోండి, అప్పుడు ఆ స్పీడ్ తగ్గేసి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. కాబట్టి వెనక్కి లాగడానికి, మన పళ్ళు కాకపోవడానికి, మన యొక్క దుఃఖాలకి, కష్టాలకి కారణం ఏంటంటే, సృష్టిలో మనతో పాటు, మనతో సమానంగా మనకంటే 5 రెట్లు అశరీర గ్రహాలు ఉన్నాయని చెప్పి స్వామివారు చెప్తూ ఉంటారు. ఆ గ్రహాల్ని పండితులను గుర్తించలేమో, జ్యోతిష వాళ్ళు గుర్తించలేరు. ఎవరు గుర్తిస్తారు వాటిని? అవధూతలు మాత్రమే గుర్తించగలరు. అలాంటి అవధూత చక్రవర్తే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. ఒక అన్నీ ఉన్నాయి మనకి. ఎందుకు ఈ ఇందాక చెప్పిన లిస్టు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, ఆ సమయానికి అశరీర గ్రహాలు వచ్చి మనల్ని బాధ పెడుతూ ఉంటుంది. వాటిని గుర్తించి
మన వారి దర్శనానికి వెళ్ళంగానే కేవలం వారి నామస్మరణ చేయంగానే భక్తిగా వారిని కనుక మనం ధ్యానించినట్లయితే వాటి ప్రభావాన్ని మనలోంచి తీసేస్తారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. అలా అనేక మందికి వారు ఎన్నో లక్షల మంది జీవితాల్లో వెలుగుని నింపారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. వారు అద్భుతాలు ఉండబడి చెప్తాం మీకు. ఎట్లా చెప్తారండి భగవంతుడని? ఆయన మనిషి కదా, నాలాగే ఉన్నాడు కదా అని మనం అనుకోవచ్చు, అది మన మాయ. కానీ వాళ్ళు ఎవరు చెప్పుకోరు నేను భగవంతుడి నా గురించి చెప్పడని అనరు ఆయన. మనమే వారి శక్తి గ్రహించిన వాళ్ళమే నాకు మంచి జరిగింది, 10 కుటుంబాలకు మంచి జరగాలని చెప్పి మనం ఈ విధంగా సభలు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని వారి గురించి మనం చెప్తూ ఉంటాం. అట్లా గత 40 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. స్వామివారు 2008వ సంవత్సరంలో కావలి దగ్గర చేవూరని గ్రామం ఉంది, అక్కడ మన ఆశ్రమం ఉంది. పెద్ద కార్యక్రమం జరుగుతోంది. హోమం ఏర్పాటు చేశారు. స్వామివారు వచ్చారు, హోమం దగ్గర కూర్చున్నారు. ఇట్లా కలశం చెంబు పెట్టారు అక్కడ. మనకు అది కలశం చెంబు అంటే మనకు తెలుసు. కలశంలో మంత్రించి పెట్టారు, నీళ్లతోటి హోమం చేసేసారు స్వామివారు. స్వామివారు కలశం చెంబులో నీళ్లతోటి హోమం చేశారు. కొన్ని వేల మంది భక్తులు చూస్తూ ఉన్నాక ఇది 2008వ సంవత్సరంలో జరిగింది. అది చూసిన వాళ్ళు కూడా మన దగ్గరే చాలామంది భక్తులు సాక్షిభూతులుగా ఉన్నారు మనకి. మరి మంట ఎంతసేపు వచ్చింది? 45 నిమిషాల సేపు స్వామివారు హోమం చేశారు నీళ్లతోటి. జ్వాలలు 5 అడుగులు ఎత్తి వచ్చాయి. ఆయన పక్కన రిలయన్స్ అధినేత కుమారుడు స్వామివారి పక్కన కూర్చొని ఉన్నాడు. అతనికి ఏదో ప్రాబ్లం ఉంది. ఆ క్రియ చేయడం ద్వారా అతనికి ఆ సమస్య తీరాలి ఆ రోజున. అందుకని ఆ పిల్లవాడిని పక్కన కూర్చోబెట్టుకొని బావి పుస్తకాలు ఉన్నాయి, వాటిలో వెనకాల చూడండి మీకు తెలుస్తుంది. ఆ విధంగా స్వామివారు ఎట్లయితే షిరిడీ సాయిబాబా మనం విన్నాం, ఆయన ఏం చేశాడు? నీళ్లతోటి దీపాలు వెలిగించాడని మనం వింటున్నాం. అంతటి శక్తివంతులే, అంతకంటే ఇంకా ఎక్కువ అని చెప్పచ్చు. నీళ్లతోటి భక్తులు చూస్తూ ఉండగా అంటే అవధూతలుగా ఆ శక్తి, ఇందాక చెప్పా కదా, నీళ్లలో కూడా అగ్ని పుట్టించగలిగే శక్తి సంపన్నులు అవధూతలు. అలాంటి అవధూతే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. పెను తుఫాన్ని సైతం ఆపివేయగలరు అవసరం అనుకుంటే, లోక కళ్యాణం కోసం. ఇట్లాగే కావల్లో ఒక కార్యక్రమం జరుగుతోంది. సంవత్సరంలో 4 పెద్ద కార్యక్రమాలు అయితే ఆశ్రమంలో. అలాంటి ఒక కార్యక్రమం చేవూరు ఆశ్రమంలో జరుగుతోంది. సముద్ర తీరం అది, నెల్లూరు. భక్తులందరూ వస్తున్నారు. అందరూ వచ్చేసారు. సడన్గా రాత్రికి రాత్రే తుఫాను హెచ్చరిక చేశారు. భక్తులందరూ ఊళ్ళ నుంచి వచ్చి ఉన్నారు. మనకు కూడా సమాచారం అందింది. తుఫాను అంటే సామాన్యంగా ఉండదండి, సముద్ర తీరం కాబట్టి మరి మీరు ఎలానో ఏమిటని చెప్పి వాళ్ళందరూ వచ్చారు. అధికారులు వచ్చారు. స్వామివారు అక్కడ ఉన్నారు. ఏం భయం లేదు నాయన, నేను చూసుకుంటాను అన్నారు. ఆయన నేను చూసుకుంటాను అన్నారంటే ఏది అయిపోయినట్టే, మనం నిశ్చింతగా ఉండొచ్చు. కార్యకర్తలకు చెప్పారు, మీ పనులు మీరు చేసుకోండి, నేను చూసుకుంటాలే అన్నారు. జిల్లా కలెక్టర్ వచ్చాడు, కూర్చున్నాడు అక్కడ. ఏమిటి మేము తుఫాను గురించి మేము హెచ్చరిక చేస్తే మీరు ఇట్లా ముందుకు వెళ్తున్నారంటే ఏం భయం లేదంటే మీరు కూర్చోండి అన్నారు. కార్యక్రమం ప్రారంభమైంది. తుఫాను వచ్చింది కానీ ఆశ్రమము చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ రేడియస్లో చుక్క వర్షం పడలేదండి. అటు పైన బాగా కుంభవృష్టి పడ్డది. ఎక్కడైతే అవధూత కూర్చొని ఉన్నారో తన శక్తితోటి అక్కడ ప్రాంగణమో చుట్టుపక్కల 4-5 కిలోమీటర్ రేడియస్, నేను చెప్తున్నా రేడియస్, ఆ సర్కిల్లో ఎక్కడ వర్షం చుక్క నీళ్ళు పడాల. మేఘాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ అక్కడ వర్షం పడలేదు. కార్యక్రమం పూర్తయింది. పూర్తయిన తర్వాత భక్తులందరూ సొంత వాహనాలు వచ్చిన వాళ్ళు వెళ్తూ 5 కిలోమీటర్లు దాటిన తర్వాత వాళ్ళకి దారి కనబడినటువంటి వర్షం కురుస్తోంది. వాళ్ళు వెంటనే ఫోన్లు చేశారు, అయ్యా ఇక్కడ ఇంత వర్షం ఆశ్రమం ఎట్లా, ఆశ్రమం బాగానే ఉందమ్మా, ఇక్కడ వర్షం లేదు. కార్యక్రమం పూర్తయింది, అందరు ఇళ్ళకి వెళ్తున్నారు. అందరూ వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ కూడా వర్షం ప్రారంభమైంది. అంటే దీని అర్థం ఏంటంటే అవధూతలు అనేవాళ్ళు తుఫాన్ని సైతం ఆపివేయగలిగే శక్తి సంపన్నులు. అలాంటి అవధూత చక్రవర్తే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వారి గురించి చెప్పవచ్చు. ఎంతోమందికి తమ ఇష్టదేవతలు కూడా చూపించారు స్వామివారు. ఇష్టదేవతలు అంటే నేను కాళీమాతను ఆరాధిస్తా, ఇంకొకరు శివుడిని ఆరాధిస్తారు, ఇంకొకరు విష్ణుమూర్తిని ఆరాధిస్తారు, ఇంకోటి సాయిబాబాను ఆరాధిస్తారు, ఇంకొకరు ఇంకో మాత, అనేక మనకి ఎల్లమ్మ వీళ్ళందరూ ఉన్నారు కదా, గ్రామ దేవతలు అనేక మందిని మనం ఆరాధిస్తాం. వాళ్ళను కూడా మన యోగ్యతను బట్టి మనకి చూపించగలిగిన వాళ్ళు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. 1-2 దృష్టాంతాలు చెప్పి నేను పూర్తి చేస్తాను. మురళీ మనోహర్ జోషి గారు మనకందరికీ తెలుసు. ఆయన ఒక పార్టీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. వారణాసి వారిది.
జ్యోతిష్యులు చెప్తారు, జ్యోతిష్య బ్రహ్మ. వారు కుటుంబం అంతా కూడా తరతరాలుగా కాళీమాతని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఢిల్లీలో స్వామివారు వెళ్ళినప్పుడు వారికి స్వామివారి గురించి తెలిసి వెంటనే సహజంగా ఆధ్యాత్మిక లైన్లో ఉన్నవాళ్ళు సరే అనేక మంది గురువులు వచ్చారు, వీరు కూడా దర్శించుకోవడానికి ఆయన స్వామివారి దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు అర్థమైంది ఈయన చాలా తపశక్తి సంపన్నులు, నేను ఏదైనా కోరిక అడిగితే మంచి కోరిక అడగాలి, అది ఈయన తీర్చగలడు నాకు అని చెప్పి ఆయన స్వామివారి నమస్కారం చేసుకొని ఏం కోరిక అడిగాడు తెలుసా అండి మీకు? కాళీమాతను దర్శనం చేయించాడు స్వామి అని అడిగాడు. తరతరాలుగా నా కుటుంబము కాళీమాత ఆరాధన చేస్తున్నాము, నాకు మీరు కాళీమాత దర్శనం చేయించగలరా అని వారు అడగడం జరిగింది. ఓ అదెంత పని, కూర్చో అన్నారు. బ్రహ్మనాగరి బీజాక్షరాలు చదివారు. ఆ రూమ్ అంతా కూడా చల్లగా అయిపోయింది. అమ్మవారు దిగింది. దివి నుంచి భూమికి కాళీమాత ప్రసన్న వదనంతో, కాళీమాతను ఒరిజినల్ మనం చూడలేమండి కాబట్టి ప్రసన్న వదనంతో అమ్మవారు మురళీ మనోహర్ జోషి గారికి దర్శనం కలిగింపజేశారు. ఎవరు? భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. అలాగే మన ఇంకొకరు ఉన్నారు, రాజకీయ నాయకుడు మన సుబ్బిరామిరెడ్డి గారు ఉన్నారు. వారికి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎంతటి నొప్పి వచ్చిందంటే ఇక్కడ డాక్టర్లు సరిపోక దాన్ని ఎక్స్రే తీసి విదేశాలకు కూడా పంపించారు ట్రీట్మెంట్ కోసం. వాళ్ళు కూడా మేము చేయగలం కానీ గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. ఆయన అదృష్టం బాగుండి ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు స్వామివారి గురించి తెలుసుకున్నాడు. ఆయన విశాఖపట్నంలో శివరాత్రి రోజు బాగా రుద్రాక్షవి ధరించి శివుడి గురించి బాగా పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయన సహజంగా కొంచెం ఆధ్యాత్మిక లైన్లో ఉన్నాడు కాబట్టి ఆయన వెంటనే చెప్పారు. ఒక బీహార్ సంబంధించిన ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసరు ఆయనకు చెప్పింది, ఈయన మీ ప్రాంతం ఆయనే ఎవరు వచ్చారట రామదూత స్వామి, ఒకసారి వెళ్ళి కలవకూడదా, పోయేదేం పోయింది, అమెరికా వెళ్ళాలనుకుంటున్నా ఎట్లాగో ఒకసారి వారిని కలువు అని చెప్పింది ఆవిడ. ఆయన అదృష్టం బాగుందండి, స్వామివారి దగ్గరికి వచ్చాడు. వీల్ చైర్ మీద తీసుకొచ్చారు. ఆయన నడవలేడు, విపరీతం బ్యాక్ పెయిన్, కూర్చోలేడు, నడవలేడు. అతి కష్టం మీద ఆయన్ని వీల్ చైర్ మీద స్వామివారి దగ్గర తీసుకొచ్చారు. స్వామివారు చూశారు, నుదురు చూసి చెప్పేస్తారు భూత భవిష్యత్ వర్తమానం మొత్తం, మన గత జన్మ ఏంటి, ఈ జన్మలో నువ్వు ఏం చేయబోతున్నావు, వచ్చే జన్మ ఎలా ఉంటుంది నీకు, కాబట్టి పుణ్యశాతం ఎంత ఉంది, ఎన్ని కర్మలు, ఇవన్నీ కూడా వారు స్క్రీన్ వారికి తెలిసిపోతుంది మనం వెళ్ళంగానే. వారు వెంటనే సుబ్బరామరెడ్డి గారికి ఒక యాపిల్ పండు తీసుకొని వీపు మీద 3 సార్లు బీజాక్షరాలు చదువుతూ వారిని, ఇప్పుడు మన బీజాక్షరాలతో స్వామివారికి ఆశీర్వచనం ఇస్తారు ఈ సభలో. అది 3 రోజులు రమ్మన్నారు ఆయన్ని. వరుసగా 3 రోజులు వచ్చాడండి. 3వ రోజు వీల్ చైర్ లేదు, వచ్చాడు వీల్ చైర్లో వెళ్ళేటప్పుడు మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏం అద్భుతం జరిగింది, ఏదైతే ఆయనకి ఆ నొప్పి ఉందో ఆరోగ్య సమస్య, దానికి ఒక అశరీర గ్రహారం కారణం కాబట్టి ఆ గ్రహాన్ని గుర్తించారు స్వామివారు. డాక్టర్ల వల్ల కాంది స్వామివారు గుర్తించి ఆయనకి కేవలం యాపిల్ పండుతోటి 3 సార్లు అలా నిమిరి 3 రోజులు ఆయనకి అమెరికా వెళ్ళే ఇది కూడా లేకుండా, ఎలాంటి వైద్య ఇది లేకుండా ఆయన ఆరోగ్యతులు చేశారు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. అట్లాగే అనేక మంది సైంటిస్టులు, సైన్సే ప్రాణంగా ఉండేవాళ్ళు. అలాంటి ఒక సైంటిస్టు రవి బస్తియా, ఆయన భారతదేశంలో ఎక్కడెక్కడ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయి, రిజర్వ్స్ ఉంటాయని భారత ప్రభుత్వానికి సలహాదారుడు ఆయన. ఆయనకి పద్మశ్రీ అవార్డు కూడా ఆయనకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఆయన అదృష్టం బాగుండి స్వామివారి దగ్గరికి వచ్చాడు. సైంటిస్టు స్వామివారి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామివారి, నాయన నీకు యోగం ఉంది, త్రిమూర్తుల దర్శనం చేయిస్తాను నీకు అని చెప్పి ఒక అడవికి తీసుకెళ్లారు. ఆయన మాటల్లోనే చెప్తాడు ఆయన. ఇక్కడ మీకు అందరికీ మొబైల్స్ ఉన్నాయి, యూట్యూబ్కి వెళ్ళండి, భగవాన్ శ్రీ రామదూత స్వామి అని మీరు టైప్ చేయండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో మీరు వింటారు. వాళ్ళు చెప్పినవే మేము మీకు చెప్తున్నాం అంతే. వాళ్ళ జీవితంలో వాళ్ళు ప్రత్యక్షంగా కలిగిన అనుభవాల్ని వారు సభాముఖంగా చెప్పినవే మేము మీకు చెప్తున్నాం. అట్లా ఆయన్ని అడవులకు తీసుకెళ్లారు, బీజాక్షరాలు చదివారు. 3 జ్వాలలు ఆకాశం నుంచి కిందికి దిగాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం చెప్పాడు, ఐఎమ్ ఏ సీయింగ్, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ ఏ సైంటిస్ట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. బ్రహ్మ విష్ణు మహేశ్వర, నేను సైన్స్ నమ్ముకున్నానే, ఈయన నాకు సాక్షాత్తు వాళ్ళ త్రిమూర్తులు నా ముందు నిలబెట్టాడే అని చెప్పి ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యాడు. ఆ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ కమండల్లోంచి జలాన్ని ఈయన మీద ప్రోక్షణ చేశారు. అద్భుతమైన వాసన. అది ఆయన దాదాపుగా ఒక 2-3 గంటలు ఆయన దాన్ని ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాడు. తర్వాత సభలో చెప్తూ కళ్ళనీళ్ళు పర్వతం అయ్యాడు. నేను సైన్స్ను నమ్ముకున్నాను,
కానీ సైన్స్ని మించిన శక్తి భగవాన్ శ్రీ రామదూత స్వామివారి దగ్గర ఉంది. అంతటి శక్తి సంపన్నుడు స్వామివారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా అనేక చెప్తూ పోతే చాలా ఉన్నాయండి. నా ఒక అనుభవం ఒక 5 నిమిషాలు నేను ఎట్లా కనెక్ట్ అయ్యాను స్వామివారికి చెప్పేసి తర్వాత మన వాళ్ళు మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. మీరు ఏమైనా అనౌన్స్ చేస్తారా? చెప్పండి. నా పేరు పూర్ణానంద శర్మ. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడిని. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి వివాహం జరిగింది. చిన్న అమ్మాయి వివాహ విషయంలో సమస్య వచ్చింది నాకు. సహజంగా ఇంట్లో అభిషేకాలు, రుద్రాభిషేకాలు, హోమాలు అన్నీ చేస్తూ ఉంటాము. అన్నీ జరుగుతున్నాయి. ఇందాక చెప్పే కదా, అన్నీ ఉన్నా ఏదో అశరీర గ్రహం అక్కడ ఆవహించింది మా పాపని. వివాహ సమస్య వచ్చింది నాకు. దేనికి లోటు లేదు. బ్యాంక్ మేనేజరు, సొంత ఇల్లు ఉంది హైదరాబాద్లో, మీర్పేటలో ఉంటాను నేను. కారు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏ లాభం? అమ్మాయికి వివాహం సమస్య వచ్చింది. ఎన్నో జాతకాలు చూసి ఎంతోమంది చెప్పారు చండీ హోమం అని చెప్పి గుంటూరు వెళ్ళి చండీ హోమం చేసాం. నరసరాపేట వెళ్ళి జపాలు చేయించాం. అన్నీ చేయించాం. నేను నా ప్రయత్నాలన్నీ చేశాను. కానీ అవి నాకు ఫలితాలు ఇవ్వలేదు. కానీ వాళ్ళందరూ కలిసి నాకు స్వామివారి దగ్గరికి పంపించారు. ఆ శక్తి ఇప్పుడు మనం నమ్మే భగవంతుడే నేను రాయి రూపంలో ఉన్నానని ఆయన, ఇగో నా ప్రతినిధి ఇక్కడ భూమి మీద నడుస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పి స్వామివారి దగ్గరికి నన్ను పంపించారు. నేను చేసిన పూజ చేసిన దేవతలందరూ కూడా. ఇట్లాగే నేను ఒక పూజకి వెళ్ళాను. స్వామివారి గురించి విన్నాను. వారి దర్శనానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నన్ను సువర్ణలక్ష్మి దాంపత్య వ్రతం అని చేయిస్తారు స్వామి. అది చేసుకోమంటారు మనల్ని. ఆ లక్ష్మీ స్థాపన ద్వారా మన ఇంట్లో ఆ శక్తిని పంపించి, వారి శక్తిని లక్ష్మి ద్వారా పంపించి, ప్రారంభంలో చెప్పే 4 శక్తులు స్వామివారికి. ఆ 4 శక్తుల్ని ఆ పూజ ద్వారా వచ్చిన దంపతులందరి ద్వారా మనకు ఆశీర్వాదం చేయించి ఆ కంకణాలు మీరు కట్టుకోబోతున్నారు. ఆ శక్తి మీ అందరికీ లభించబోతోంది. అలాంటి పూజ నిర్వహించుకున్నాము. పూజ బాగా జరిగింది. స్వామివారి దగ్గరికి వెళ్ళాం. ఈ సమస్య తీరిపోతుంది ఆయన అన్నారు. ఒక నెలలోపు స్వామివారు చెప్పిన విధంగా నా సమస్య తీరి పాపకి అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. తర్వాత సంతాన సమస్య వచ్చింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంతానం కలగట్లేదు. డాక్టర్లు ఏమన్నారంటే కడుపు పీసీఓడి ప్రాబ్లం ఉంది, నీటి బుడగలు ఉన్నాయి, కాబట్టి సంతానం మందులు వాడండి, చెప్పలేము, వాడుతూ ఉండండి అని చెప్పి సైన్స్ నాకు చెప్పింది. వెంటనే మళ్ళీ భగవంతుడు గుర్తుకొచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు. ఏం చెప్పాడు? అమ్మాయికి నాగదోషం ఉంది. హైదరాబాద్ ఆశ్రమం ఉంది శంషాబాద్ దగ్గర, అక్కడ నిద్ర చేయించు ఆయన అన్నారు. అప్పుడు నేను 3 రాష్ట్రాలు తిరుగుతున్నాను. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక 3 స్టేట్స్లో ఆడిటర్గా, ఇంటర్నల్ ఆడిటర్గా పనిచేస్తున్నాను. ఆ టైంలో నేను వెళ్ళలేకపోయాను. మా శ్రీమతి, మా అమ్మాయి, బాలుడు, ఇంకో 2 ఆశ్రమానికి వెళ్ళారు. నిద్ర చేశారు. అక్కడ వారి శక్తిని ప్రసరింపజేసి ఆ దోషాన్ని తీసేశారు. ముగిస్తారు. ఆ శక్తిని అందించి ఆ విధంగా వారు ఆశీర్వదించారు. ఏం జరిగి ఉంటుంది తర్వాత? నెల తిరిగేలోపు మా పాపకి సంతాన గర్భవతి అయిందండి. 10 నెలల్లో 12 ఆడబిడ్డకి జన్మనిచ్చి. సపోర్ట్ కొట్టాలి మీరు. ఇవన్నీ సైన్స్ చేయని అద్భుతాలు చేస్తున్నారు స్వామివారు. నీటితో హోమం చేయడం మనం చేయగలమండి. నీటితో హోమం బీజాక్షరాలు చదువుతూ వెన్నుపూస మీద దీంతో ఇలా అంటే పోతుందండి. ఎన్నో అద్భుతాలు వారు చేశారు. చిన్న విషయం మీకు చెప్పాను. తర్వాత నేను సెంట్రల్ బ్యాంక్లో ఇంకా 1.5 years సర్వీస్ ఉంది నాకు. విఆర్ఎస్ పెట్టేశా. నా సమస్య తీరిపోయింది. ఇంకా నేనేం చేయాలి? ఇంట్లో కూర్చోవాలా? లేదు. విఆర్ఎస్ పెట్టేసి స్వామివారి పాదాల దగ్గర సేవ చేస్తూ ఈ విధంగా నన్ను పూర్ణానంద దీక్షలు అని చెప్పి వారు నా నామకరణం చేశారు. పూర్ణానంద శర్మని కాస్త పూర్ణానంద దీక్షలు అని చెప్పి వారు నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చారు. ఆ విధంగా వారి సేవలో నేను నా జీవితాన్ని తరింపజేసుకుంటున్నాను. ఇంకా మధ్య మధ్యలో మీకు చెప్తూ ఉంటాము. ఇప్పుడు శ్రీనివాస్ గారు వచ్చారు. పూజ ప్రారంభం చేద్దాం. శ్రీ రామదూత స్వామి వారికి గట్టిగా చెప్పాలండి. ప్రాంగణం అదిరిపోవాలా. బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి, బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి. వేణు దత్త జై జై రామదూత జై జై, వేణు దత్త జై జై రామదూత జై జై, వేణు దత్త జై జై రామదూత జై జై, వేణు దత్త పాహి మాం రామదూత రక్ష మాం. ముందుగా దీపారాధన చేసుకుందాము. అమ్మ దీపారాధన చేయండి. ఉద్దీప్య స్వజాత వేతో పగ్నం నిర్తిమమ పశోగశ్చ మహ్యమావ జీవనంచ దిశో దశ. భగవాన్ శ్రీరామదూత స్వామినే నమః.
దీపం దర్శయామి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఘృతార్థవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ. భగవాన్ శ్రీరామదూతస్వామి నమః. సాక్షాత్ దీపం దర్శయామి. దీపం నమస్కారం చేసుకోండి. గంట ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కుర్యాద్ ఘంటారావం తత్ర దేవతాహ్వారలాంఛనం. ఆచమ్య. ఇక్కడ దత్త సంప్రదాయంలో మంత్రాలు ఉంటాయండి. శ్రీరామదూత స్వామినే నమః, తపస్వినే స్వాహ, దత్తస్వరూపాయ స్వాహ, యతినే స్వాహ, స్వామినే నమః. అమ్మ మీరు కూడా చేయగడుకోండి. శ్రీరామదూత స్వామినే నమః, తపస్వినే నమః, దత్తస్వరూపాయ నమః, యతినే నమః, స్వామినే నమః. మిగతా మంత్రాలు చదువుతారు అందరూ. ఓం నమః అని మంత్రం మధ్యలో చెప్పండి. అలోలాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం సిద్ధిదాత్రే నమః, ఓం అవ్యక్తలక్షణాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం పరివ్రాజకాయ నమః, ఓం స్థాణవే నమః, ఓం అకంపితాయ నమః, ఓం దివ్యవిభవాయ నమః, ఓం దయామృతవర్షిణే నమః, ఓం స్నిగ్ధాయ నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం నమః, ఓం స్మితవదనాయ నమః, ఓం నమః, ఓం సుధీవరవందితాయ నమః, ఓం నమః, ధాన్యప్రదాత్రే నమః, ఓం ఓం నమః, ఆర్తిహరాయ నమః, ఓం ఓం నమః, బ్రహ్మర్షిణే నమః, ఓం ఓం నమః, శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన. మీరు వాసన చూసి అమ్మవారి పక్కన చేసేయండి. ఓం భూ ప్రాణాయామం చేయండి. అందరూ చేయొచ్చమ్మ ప్రాణాయామం. ఓం భూ, ఓం భువ, ఓం శివ, ఓం మహ, ఓం జన, ఓం తప, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధీర ప్రచోదయాత్. ఉమాపోజ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. అక్షత చేతిలో పట్టుకోండి. సంకల్పం చెప్తాను తర్వాత. అందరూ మమ అనుకోండి. మమ అందరు చెప్పాలి. మమ ఉపాత దురత. వీరి గోత్రనామాలు చెప్పినప్పుడు మీరు కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి. పిల్లల పేర్లు చెప్పి మీరు కూడా మీ పిల్లల పేర్లు, అంటే మీరు కూడా ఈ పూజలో భాగస్వాములు. మనందరి ప్రతినిధిగా వారు ఇక్కడ చేస్తున్నారు. మనం కూడా మన స్థానాల్లో మనం ఈ మంత్రాలు చదవండి. ఉపాత దుర్తక్షేద్వారా శుభే శోభనే మూర్తే శ్రీ మహావిష్ణురగ్నే ప్రవర్తమానస్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణభాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి స్థితౌ. వసంత విహార్ ఫంక్షన్ హాల్ ప్రాంగणे సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహరిగురుచర్ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహార చాంద్రమారేణ స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతౌ ఫాల్గుణమాసే శుక్లపక్షే ద్వాదశితిథౌ వాసరస్వాసరః స్థిరవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విష్ణుస్మతితో శ్రీమాన్. వీరి గోత్రం చెప్తారు, మీ అందరు మీ గోత్రం చెప్పుకోండి. శాలంఖాయనస గోత్రోద్భవస్య బసవ శ్రీనివాస్ నామధేస్య ధర్మపతి పతివ్రత శ్రోణి శ్రీమతి ఉషా నామ్ని సంతానస్య లహరీధర నామధేస్య హరితస గోత్రోద్భవస్య సాయి శ్రీహర్ష నామ్ని వాసంతి నామ్ని శాశ్వత్ నారాయణ నామధేస్య. మీరు కూడా మీ పేర్లు పిల్లల పేర్లు చెప్పుకున్నారు కదండి. సకుటుంబస్య చెప్పండి. క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి అనుగ్రహ ప్రాప్త్యర్థం యథాశక్తి పంచోపచార పూజా కరిష్యే. అక్షతలు వదిలేసేయండి. అందరికీ పూజా ద్రవ్యాలు వచ్చినాయి కదండి. పూజా ద్రవ్యాలు రాని వాళ్ళు దయచేసి చెప్తే మేము ఇస్తాం. వచ్చినాయి కదా. కలశారాధన కొత్తగా వస్తున్నారు అందరూ. చేయబెట్టిన కలశం మీద ముందుకు వచ్చి కూర్చోండి. ఇక్కడ ముందుకు వచ్చి పూజ చేస్తున్నారు. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత
మూలే తత్ర దో బ్రహ్మ మధ్య మధుగణా స్మృతా కుక్షోతసాగరా సర్వే సత్వద్వీపావసుందర ఋగ్వేద జర్వేద సామ వేదాధనంగా కలిసామ సమ గంగైచ నైచైవ తిప్పండి. నర్మదే సింధు కావి జలేస్మిన్ ధృత కలశోదకైన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యం చల్లండి. దేవం సంప్రోక్ష అటు విగ్రహం మీద మీ ఇద్దరు చల్లుకోండమ్మ. ఆత్మానుచ సంప్రోక్ష సమస్త మీ ఇద్దరు చల్లుకోండి పై తల మీద. సమస్త భక్తజనానాం సంప్రోక్ష సంకల్పిత పూజ నిర్విఘ్నాన్ని పరిసమాప్తి చేద్దాం. గణపతి పూజాం కరిష్యే. ఇక్కడ పసుపు గణపతి ఉంది, నేను నామాలు చదువుతాను, చేయండి. ఓం ధ్యానం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నోదరం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతి. చెప్పండి. గం గణపతయే నమః. శ్రీ గణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అక్షతలేయించండి. ఇప్పుడు గణపతి నామాలు చదువుతారు, వారు పూజ చేస్తారు. మనము మధ్యలో ఓం నమః అందాం. నామానికి మధ్యలో ఓం నమః అందాం. ఓం బ్రహ్మవిదే నమః, ఓం సర్వవిద్యాప్రదాత్రే నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం సంపత్ప్రదాయినే నమః, ఓం నమః. ఓం మనస్వినే నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం సర్వకర్త్రే నమః, ఓం బీజాపురప్రియాయ నమః, ఓం శ్వేతవసనధారిణే నమః, ఓం అనఘాసితాయ నమః, ఓం యజ్ఞప్రియాయ నమః, ఓం క్షిప్రప్రసన్నాయ నమః, ఓం సాధు సంస్థాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం ధర్మగోప్త్రే నమః, ఓం శ్రీరామదూతస్వామినే నమః, ఓం శ్రీ మహాగణాధిపతే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షాన్ సమర్పయామి, ధూపమాగ్రాపయామి, సాక్షాత్ దీపం దర్శయామి, ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతి యథాశక్తి నారికేళ కదలీఫలాన్ని నివేదయామి. ఐసాలు చెప్పు. ఓం ప్రాణాయ స్వాహ, ఓ అపారాయ స్వాహ, ఓ వ్యానాయ స్వాహ, ఓ ఉదారాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్యే పాణిం సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదోముఖే ఆచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. తాకండి తాంబూలాన్ని. నీరాజనం హిరణ్యపాత్రం పదో పూర్ణం దదాతి పదవ్యో సారేతి ఏకదా బ్రహ్మణోపహరితి ఏకదయరాయోస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాథునకు జయ మంగళమణి పాడరే మన గణనాథునకు. శ్రీ మహాగణాధిపతి నమః. దివ్యమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, రక్షాధారయామి, నమస్కరోమి. బోలో గణేష్ మహారాజ్కి. పుష్పం తీసుకోండి. మంత్రపుష్పం. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి యథాస్థానం ప్రవేశయామి. కొంచెం కదిలించండి. శోభనార్థం పునరాగమనాయ చ. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. మనోవాంఛాయుర్గేశ్వరాభివృద్ధిరస్తు. సర్వశుభ. గణపతి పూజ అయిపోయింది. ఇప్పుడు పాదుకలు ఇక్కడ పెట్టాము స్వామివారు. ఆ పాదుకల పూజ చేసుకుంటాం మనము. ఓం ధ్యానం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూరువాసం ప్రభుం కళ్యాణాత్మక సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానపరిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వసత్వరుచిరం శ్రీగానలోలం భజే. పుష్పాలు తీసుకోండి. ఓం శ్రీరామదూతస్వామి పాదుకాయ నమః. ఆవాహయామి, ధ్యాయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్ళు ఒక రక్కు చెప్తుండండి. ఒక రకండి నీళ్ళు తాగుతూ ఒక రకం నుంచో చెప్పండి. ఆయన వారి పక్క నుంచో చెప్పండి.
హస్తయోः అర్ఘ్యం సమర్పయామి, ఆచమన సమర్పయామి. నామాలతోటి పాదుకలకు పూజ చేసుకుంటాము. నామాలు చదువుతాను, వారు పూజ చేస్తారు. మనమందరం నామానికి మధ్యలో ఓం నమః అందాం. ఓం శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః. ఓం అంగీకృత సర్వధర్మతత్వాయ నమః. ఓం నమః. ఓం శ్రీ యోగవరవందితాయ నమః. ఓం నమః. విదిత విదిత ప్రభావాయ నమః. ఓం ఓం నమః. శ్రీ గురుణాం గురవే నమః. ఓం ఓం నమః. సత్వందితాయ నమః. ఓం ఓం నమః. స్పర్తృగామినే నమః. ఓం ఓం నమః. హిమాలయవాసాయ నమః. ఓం ఓం నమః. శ్రీ బాల్యాద్రినివాసాయ నమః. ఓం ఓం నమః. శక్తి స్వరూపాయ నమః. ఓం ఓం నమః. శ్రీ శివబిలాధిపతయే నమః. ఓం ఓం నమః. దీనజన సమసేన ప్రీతాయ నమః. ఓం ఓం శ్రీ నమః. ఉపనిషత్తత్వమూర్తయే నమః. ఓం ఓం నమః. త్రిమూర్తిరూపిణే నమః. ఓం నమః. అనుత్తమాయ నమః. ఓం ఓం నమః. ధర్మాయ నమః. ఓం ఓం నమః. శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ ప్రియ శిష్యాయ నమః. ఓం నమః. వేణుగోపాల స్వామి వారి నామాలు చదువుదాం. ఓం శ్రీ వేణుగోపాల బాలాయ నమః. ఓం నమః. ఓం శ్రీ ఓంకార రూపాయ నమః. ఓం నమః. ఓం కేచరాది పూజితాయ నమః. ఓం ఓం నమః. శ్రీ తుమ్మల వంశోద్భవాయ నమః. ఓం నమః. ఓం శ్రీ వేమసుతాయ నమః. ఓం ఓం నమః. ముక్తిపతి నిర్దేశికాయ నమః. ఓం ఓం నమః. పరివరాజక స్వామినే నమః. ఓం నమః. ఓం యోగి పుంగవాయ నమః. ఓం ఓం నమః. సదంతరంగ నిలయాయ నమః. ఓం ఓం నమః. బగిరి చర్లవాసినే నమః. ఓం నమః. ఓం ప్రహ్లాదాయ నమః. ఓం ఓం నమః. కోటి చంద్ర సమప్రభాయ నమః. ఓం ఓం నమః. బ్రహ్మచారిణే నమః. ఓం ఓం నిత్య నమః. చైతన్యాయ నమః. ఓం ఓం విమర్దత కందర్పాయ నమః. ఓం ఓం నమః. కోటి తీర్థాయ నమః. ఓం ఓం శ్రీ నమః. రామదూత స్వామి ప్రియాయ నమః. ఓం నమః. ఇప్పుడు అమ్మవారి నామాలు, ఎందుకంటే ముగ్గురు రూపం స్వామివారు కాబట్టి అమ్మవారి నామాలతో కూడా పాదుకలకు పూజ చేసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః. ఓం కోటి కందర్పలావణ్యాయ నమః. ఓం నమః. ఓం కుమారికాయ నమః. ఓం నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం నమః. ఓం పరబ్రహ్మాత్మికాయ నమః. ఓం నమః. ఓం నిరుపాధికాయ నమః. ఓం ఓం నమః. గోలోక విలాసిన్యై నమః. ఓం నమః. ఓం చిత్తచంద్రప్రభాయై నమః. ఓం ఓం నమః. పరాపర విద్యాప్రదాయిన్యై నమః. ఓం ఓం నమః. భక్తి దాంపత్యవర్ధిన్యై నమః. ఓం నమః. అభీష్ట సంతానప్రదాయిన్యై నమః. ఓం నమః. ఓం గోలోకపాలికా శిరోజోద్భవ ద్వాదశవర్షిణ్యై నమః. ఓం నమః. ఓం భక్తి సాధ్యాయ నమః. ఓం నమః. ఓం ప్రేమ సులభాయ నమః. ఓం ఓం నమః. సద్వృద్ధ సేవితాయ నమః. ఓం ఓం నమః. దుఃఖహారిణ్యై నమః. ఓం ఓం శ్రీ నమః. వేణుత సంభావితాయ నమః. ఓం ఓం నమః. శ్రీరామదూత లాలితాయై నమః. ఓం నమః. ఓం శ్రీరామదూత స్వామి నమః. పాదుకాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాక్షాన్ సమర్పయామి. ధూపం ధూపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం కొత్తగా వచ్చిన భక్తులకి పూజా ద్రవ్యాలు కిట్టు రాకపోతే అడగండి దయచేసి. అలాగే అందరికి స్లిప్స్ ఇస్తున్నాము, అది రాని వాళ్ళు కూడా దయచేసి తీసుకోగలరు. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా పూజా ద్రవ్యాల కిట్టు, స్లిప్, మన కోరికల స్లిప్ రెండు తీసుకోవాలి. నీరాజనం తీసుకోవాలి. ఓం హిరణ్యపాత్రం వదో పూర్ణదదాతి పదవ్యో సాడీతి ఏకదా ప్రముపర్తి ఏకదయాయుస్తేజో దదాతి. శ్రీరామదూత స్వామి నమః. పాదుకాభ్యో నమః. ఓం దివ్యం కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం శుద్ధ ఆచమన సమర్పయామి. రక్షాంధారయామి. నమస్కరోమి. మీరు అద్దుకొని అందరికీ చూపించండి. బోలో భగవాన్ శ్రీరామదూత స్వామి వారికి, పరమగురు వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారికి, భగవతి శ్రీ సురలక్ష్మి వారికి మంత్రపుష్పం తీసుకోండి. భక్త బాణసాయి విద్మహే యోగి పుంగవాయి ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. వేదోక్త మంత్రపుష్పం సమర్పయామి. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రయాం దదు. పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోతిరాత్ర ఉత్తమమహర్భవతి.
सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव सर्वमेव तेनाप्नोति तेनाप्नोति सर्वं जयति शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं दीर्घमायुः पश्यति पुत्रं पश्यति पौत्रं प्रजया पशुभिर्मिथुनैर्जायते श्रीवत्सस्यमायुष्यमारोग्यमाविधात् शोभमानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलभं शतसंवत्सरं दीर्घमायुः भगवान श्री 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 रामचंद्र स्वामी वारी संपूर्ण अनुग्रह प्राप्तिरस्तु तथास्तु शुभम 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 शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। बोलो भगवान श्री रामदूत स्वामी वारी की। ब्रह्माणापि सुरैरपि ललाटलिखितारेखा परिवर्तुं न शक्यते। బ్రహ్మరాశి లలాట లేఖని బ్రహ్మ మార్చలేడు, విష్ణు త్రిమూర్తులు ఏ దేవి దేవతలు కూడా మార్చలేరు. కానీ ఆ లలాట లిఖితాలు కూడా మార్చగలిగే శక్తి గలవారు అవధూత చక్రవర్తి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామివారు. ఒకసారి కలియుగంలో నామస్మరణ చాలా ఉత్తమమైంది కాబట్టి మనందరం ఒక 2 నిమిషాలు నామస్మరణ చేస్తాం భజన. ఆ తర్వాత మళ్ళీ మన మునీశ్వరులో ఒకరు తమ అనుభవాన్ని చెప్తారు. తర్వాత అభిషేక మహోత్సవానికి వెళ్దాం. వేణుదత్త జై జై రామదూత జై జై. చక్కటి అవకాశం మనకు లభించింది ఇవాళ. మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని పూర్తిగా భక్తిగా గట్టిగా చెప్దాం భజన. వేణుదత్త జై జై రామదూత జై జై. 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 వేణుదత్త పాహి మాం రామదూత రక్ష మాం. 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 వరమదూత రామదూత రామదూత పాహి మాం. రామదూత 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 పాహి మాం. రామదూత 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 పాహి మాం. రామదూత 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 పాహి మాం. వేణుదత్త 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 రక్ష మాం. వేణుదత్త 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 రక్ష మాం. రామదూత పాహి మాం వేణుదత్త రక్ష మాం. రామదూత పాహి మాం వేణుదత్త పాహి మాం. జయ 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 శ్రీరామదూత. జయ 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 శ్రీరామదూత. ఆ కృష్ణుడు ఆయనే, రాముడు ఆయనే, త్రిమూర్తి స్వరూపుడు ఆయనే. భగవంతుడు మానవ రూపంలో మన మధ్య సంచరిస్తున్నట్టు భగవాన్ శ్రీ రామదూత స్వామివారు. చక్కగా భక్తిగా భజన చేద్దాము. రామదూత జై జై వేణుదత్త జై జై. రామదూత జై జై వేణుదత్త జై జై. జయ 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 శ్రీరామదూత. జయ 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 శ్రీరామదూత. జయ 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 శ్రీరామదూత. జయ 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 గట్టిగా. జయ శ్రీరామదూత. జయ 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 శ్రీరామదూత. జయ 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 శ్రీరామదూత. హర 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 శ్రీరామదూత. శంభో శంకర శ్రీరామదూత. శంభో శంకర శ్రీరామదూత. జయ 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 శ్రీరామదూత. అందరు కలిపి చూద్దాం, నాతో పాటు అందరు చెప్పండి.
శ్రీరామదూత 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 బోలో భగవాన్ శ్రీరామదూత స్వామి వారికి జై. ఇప్పుడు మన ఆశ్రమంలో మునీశ్వరులు శ్రీ మాగంటి విశ్వనాథ శర్మ గారు వారు సింగరేణి కాలనీస్లో పనిచేసి వారి యొక్క సమస్యకి స్వామివారి దగ్గర పరిష్కారం వారి దగ్గర ఉన్నవన్నీ మిరాకిల్సే. అవి కొన్ని మన ముందు ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనకి తెలియడం కోసమే. మనము భగవంతుడిని కొలుస్తున్నాం, రాయి రూపంలో గుడికెళ్ళి ప్రార్థనలు చేస్తున్నాం, కానీ మన మాట విని మన సమస్య వినే భగవంతుడు సాక్షాత్ ఆ భగవంతుడే రామదూత స్వామి రూపంలో మన ముందుకు పంపించాడు. కాబట్టి మన సమస్యలన్నీ మనం చెప్పుకోవచ్చు ఆయనకి. భగవంతుడిగా మానవ రూపంలో మన మధ్య తిరుగుతున్నారు ఆయన. మన కొలిచి దేవి దేవతలే ఈ రూపంలో వచ్చారు కాబట్టి అందుకని మీకు ఈ విషయాలను ఎక్కువ చెప్పడం ఉద్దేశము. స్వామివారు చాలా శక్తి సంపన్నులు. మీరు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ స్వామి నామంతో మీరు స్వామివారి భక్తి శ్రద్ధ విశ్వాసం నమ్ముకుంటే కాని పని అంటూ ఉండదు. ఇప్పుడు విశ్వనాథ శర్మ గారు వారి అనుభవాల్ని మన ముందు ఉంచుతారు. ఆ తర్వాత అభిషేకం చేసుకుందాం. వందే రామదూతం. ధన్యవాదాలు స్వామి మీ ప్రవచనాల కోసం. అలాగే భక్తులు మరో విజ్ఞప్తి అండి, ప్రతి ఒక్కరి విశ్వనారాయణము హరి విశ్వదేవేద పురుష సత్య సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యధోముఖం అధోనిష్ట్యామితస్యాంతే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతో సంతతకం శిలాభిస్థులం మత్యాకోశ సన్నిభం తస్యాంతే సుశిరకం సూక్ష్మం తస్మిల్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సోగ్రభుగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః తిర్యగూర్ధ్వమదశ్యాయి రస్మయస్తస్య సంతత సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తకః తస్య మధ్యే వన్నిశిక అడియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థ ద్యుద్యుల్లేకేవ భాస్వర దేవారశోకవత్తన్వి పీతాభాస్వత్యడూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షరః పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్రమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాపోద్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదగం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేశానః యదన్నేనాతిరోహతి ఏతావాడస్య మహిమా అతోऽధ్యాయాగశ్చ పూరుషः
పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదూర్ధ్వ ఉదయత్ పురుషः పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానశనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషः స జాతో అత్యరిత్యత పశ్చాత్ భూమిమధో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞవతల్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయిద్భస్సరద్ధవిః సప్తాస్యాసన్ పారిధయః త్రిసప్తసమిదః కృతాః దేవా యజ్ఞం తన్వానాః అబద్ధన్ పురుషం పశు తౌ యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రతః తేన దేవా అయయంత సాధ్యా ఋషయశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం వృషదాద్యం పశోగుస్తాగుశ్చక్రే వాయవ్యాన ఆరణ్యాన్ గ్రామ్యాశ్చయే తస్మాద్ యజ్ఞాత్ సర్వహుతః రుచः సామాని యజ్ఞిరే ఛందాగోసి యజ్ఞిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేచో భయాదతః గావో యజ్ఞిరే తస్మాత్ తస్మాజ్జాత అజావయః యత్పురుషం వ్యదదుః కతిథా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావో రూపాదా ఉచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసేతు బాహురాయణ్యః కృతః ఊరో తదస్య ద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అజాయత చంద్రమామరసో జాతః ఓం శాంతి శాంతి శాంతి. పరమేశ్వరార్భవత్రయహద్రం ప్రభుదయాళు దీనబంధు వేణుదత్తాత్రేయ శరణం త్రిపుండ్రం నమామిర్భోర్భవం శతః క్షుద్భోక్తక్రియపల్లవధృమఫలం వ్యాధిభిష్కౌషధం కాంచలాంచనభూషణాభ చలనం తద్భక్త చింతామణిం పానహాలబలాధికస్థితియుతం శ్రీ వేణుదత్తం లోక కళ్యాణకారకా నమామి నమః. భగవాను వేణుదత్తాత్రేయ స్వామి మనవలే మన కాలికుడే 50 ఏళ్ల ముందు జన్మించి అమనస్కనాడిలో మహాతపస్సు చేసి ఆయనకు 30వ సంవత్సరం లోపలే నిక్షిప్తమై దేహాన్ని ఆత్మ సంయోగంలో భగవంతుడిగా మారాడు. ఆయన రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన స్మరాన్ని, హృత్నాడులను స్మరించిన వాళ్ళెవ్వరైనా సరే అనుకున్న కార్యములను విజయవంతంగా నడిపిస్తాడు. వేణు దత్తాత్రేయుడిగా మారాడు. ఆయన పేరు వేణుగోపాలస్వామి. దత్త పరంపర గనుక దత్తాత్రేయునిగా మారాడు. ఆయనకు సువర్ణలక్ష్మీదేవి దర్శనం జరిగింది.
1972వ సంవత్సరంలో మాల్యాద్రి లక్ష్మీ నృసింహస్వామి పుణ్యభూమి అది. అక్కడ జగన్మాత అయిన పార్వతీదేవి మంటపంలో పగలెవరు ఆ ప్రాంతంలో మానవ సంచారం ఉండదు, ఒక్క శనివారమే ఉంటుంది. అట్టి ప్రాంతంలో అఖండమైన తపస్సు చేసి ఆ మహాతల్లిని దర్శనం చేసుకొని సకల మానవాళికి దాంపత్య వ్రతం అనేది ఆ తల్లి నుంచి ఆవిర్భవించబడినది. ఇప్పుడు మన వాళ్ళు అన్నీ కూడా దాంపత్య వ్రతాలు చేస్తుంటారు. దంపతులు అంటేనే అనేక విజయాలు, వివాహితం అంటే సకల విజయాలకు మూలాధారమైనది దాంపత్య బంధం. అందుకే త్రిమూర్తులు వివాహితులయ్యారు. అలా దంపతులిద్దరూ కలిసి మనస్సు, సచ్చిత్ ఈ రెండు తత్వాలను ఒకటి చేసి భర్త మనస్సు, భార్య మనస్సు, భగవత్ తత్వంలో ఇద్దరూ ఒకటై నడిచినప్పుడు ప్రధానంగా భూమిలో మనుషుల వలె జన్మించడం కొరకు ఎంతో పుణ్యాన్ని తీసుకున్న వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. మానవ జన్మ అనేది ఎందుకు మనిషి పుట్టాము అంటే సృష్టిని బాగు చేయడం కొరకు. కాబట్టి మన వారసత్వాలందరూ ఉండాలి. అందులో ఈ లోకానికి శ్రీరామచంద్ర ప్రభు విష్ణువే అలా పుట్టడానికి కారకమైనటువంటి మహాతపస్సంపన్నులైన సత్యసంధులు, పవిత్ర బ్రాహ్మణులు మహాయజ్ఞం చేసి విష్ణువనే శక్తిని సర్వలోకానికి అపజయాలు లేని జీవితాన్ని ప్రసాదింపచేశారు. వారి తపస్సు ఈనాటికి ప్రతి పల్లెటూరులో కూడా రామాలయాలు ఉండేటట్టుగా జరిగింది. వారి పవిత్రత, వారి సత్యం ఈ లోకానికి రక్షణ కవచంగా నిలబడింది. శ్రీరామచంద్ర ప్రభు వలన విష్ణువునే మార్చారు. అది ఒక గోల్డ్ రాయి అనుకోండి, దాన్ని అందంగా మార్చిన వారే అట్టి మహాతపస్సంపన్నులు, ఆ యజ్ఞాన్ని చేసిన వాళ్ళు. పుత్రకామేష్టి మీ అందరికీ తెలుసు. ఆయన వచ్చిన తరువాత దాంపత్య బంధానికి వెలా విలువ కలిగింది. స్త్రీమూర్తి గొప్పతనం ఏందో మనకు అర్థమైంది. ఆ స్త్రీ భగవశక్తిని కలియుగంలో అనేక మంది అవధూతలు వచ్చి తపస్సు చేసి ప్రజలకు ఉపకారం చేయడం కొరకు ఈ దాంపత్య వ్రతాన్ని ప్రారంభం చేశారు. ఇవాళ మన బసవరాజు గారు, శ్రీనివాసరావు గారు మనందరికీ అవకాశం కల్పించారు. ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మనస్సు నిలుపుకొని భగవత్ చింతనలో ఒక మండలం రోజులు ఉండగలిగితే హిమాలయములలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యజ్ఞం జరిగింది. ఆ యజ్ఞం ఒక 2 రోజులు, ఇవాళ రాత్రికి పూర్ణాహతి చేసి బీజాక్షరం అందులో ఉన్న బీజాక్షరాలు ఇచ్చేస్తారు. ఆ బీజాక్షరాలు చేయాలనుకున్న వాళ్ళు ఎన్నో విజయాలు మనకి ప్రాప్తింపబడతాయి. దంపతులిద్దరూ ఏక మనస్సులో ఉండాలి. పిల్లలు గొప్ప విజయోన్ముఖులవ్వడం కొరకు, ఆరోగ్యంగా ఉండడం కొరకు, ధర్మ నిర్మితం చేయడం కొరకు, దేవతలాంటి కోడళ్ళు మన ఇండ్లల్లో రావడం కొరకు, భగవత్తత్వం కలిగినటువంటి అల్లుళ్ళు మన ఇంటికి రావడం కొరకు,
ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య బీజాక్షరములందరికీ కోట్ల రూపాయలు యజ్ఞం చేసిన మనం అందుకోలేని ఫలాన్ని మనకు అందింపజేస్తారు. అయితే దంపతులు చేసుకునే వాళ్ళు ఎలా ఉండాలంటే తలపుల పీయూషధారలా ప్రకరంబు ఆత్మభృంగారమందలరసిరీకి శ్రీదేవి మునిముగ్ధ చిత్కళా సౌందర్య రమణీయ వీక్షణ లమరే హరికి వక్షస్థల స్థిర ప్రక్రియ వర్ధిల్ల సదనంబునరిగే శ్రీరమాయునికి. దాంపత్య బంధంలో దోషాలు రాకుండా ఉండడం కొరకే వారిద్దరి మనస్సు ఎలా ఉండాలో త్రిమూర్తుల ద్వారా మనకు అర్థమైంది. శ్రీదేవి లక్ష్మీదేవి భర్త వైపు ఉంచాల్సిన మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని చిత్కళా సౌందర్య, ఆ ఒక్క చిత్తము ఒక కొనగోటితో సమానంగా ఉండేదే చిత్తం. అది మారితే ప్రపంచమంతా చిత్తంలో దాగిపోతుంది. అది చూడడానికి కొనగోటి కొసలాగా ఉంటుంది చిత్తం, దాని పరిమాణం. దానిలో ఈ ప్రపంచం దాగి ఉంటుంది. ఆ చిత్తాన్ని చెదరకుండా, ప్రక్కకు పోకుండా, బాహ్య ప్రపంచాన్ని చూడకుండా ఒక అద్భుతమైన శక్తిని తను భర్త వైపు మరలించుకొని నిల్చున్నది. కనుకనే ఈ లోకం అన్నిటికంటే ధనవంతుడైనాడు. ఆ లక్ష్మీదేవే మీరందరూ కూడా ఆమెతో సమానులే, మనందరం కూడా అంతే. తలపుల పీయూషధారలా ప్రకరంబు ఆత్మభృంగారమందలరె సిరికి. ఆమెను తలుచుకున్నప్పుడు విష్ణువుకు ఒక డిండిమలో అమృతం నిండి పొంగి పొరలుతూ ఉన్నప్పుడు అది మనం తీసుకుంటుంటే ఈ లోకాన్ని మైమర్పించే అంత మాధుర్యంగా ఉంటుందో, భార్య గురించి తలుచుకున్నప్పుడు అంతటి మాధుర్యమైనటువంటి ఆనందాన్ని పొందాలి భర్త. ఇంకొకటి దానిలా ఉండకూడదు. అలా ఇద్దరు ఉంటే వారికి అపజయాలు లేవు. ఏ పాపగ్రహము వారి వైపు చూడదు. అంబుదాంబుజమిళిత చందంబుగాగ గ్రేపు గోవుల రాగ సంకేతమనగా. అడవికి వెళ్ళిన ఆవు సాయంకాలం 5 గంటలకు వెనుగు తిరిగినప్పుడు తను బిడ్డ కోసం ఏ విధంగా పరుగులు పెడుతుందో ఆ బిడ్డ కూడా ఆ తల్లి వైపు చూస్తూ ఉంటుంది. ఆవు రాగానే తల్లికి శుతిమెత్తని ప్రదేశం ఇచ్చే ప్రాంతం అది గమనించకుండా తన ముఖంతో ఎగిరి ఒక పోటు కుమ్మేస్తుంది. అది తీయటి బాధగా తల్లి గోవు ఆ బాధ తీపిగా అనుభవిస్తుంది. భార్యాభర్తలలో ఉండేటువంటి చిన్ని సమస్యలు ఇద్దరికీ అంత మాధుర్యంగా ఉండాలి ఏ కష్టం వచ్చినా. అలా ఉన్నప్పుడే మనలో గ్రహాలు రానప్పుడు మనకి భగవంతుడు మనం చేస్తున్నదేదో మనకి ఫలితాలు వస్తాయి. మేఘంలోనే నీరుంటుంది కానీ కనిపించదు. అది కరిగితే నీరవుతుంది, లేకుంటే మేఘం. మేఘము వలె భర్త, నీటి వలె భార్య. అంత ఏకాంతం, అంత సొంతం, అంత ప్రశాంతమైన దాంపత్య బంధానికి ఈ లోకంలో అన్ని విజయాలే మనకు ప్రాప్తింపజేస్తాయి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని 40 రోజులు ఎవరైతే తీసుకొని చేసుకోగలరో
భార్యాభర్తలు ఇలా ఉండి వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి, అనారోగ్యాలు ఉన్న వారికి అనారోగ్యాలు పోయి చక్కగా వర్ధిల్లుతారు. చేసే దానిలో లోపాలు ఉంటాయి. మనస్సు చెదిరితేనే అభిమన్యుడు చనిపోయింది పార్థునికి. ఎప్పుడు కృష్ణునితోనే ఉన్నాడు అర్జునుడు. 24 గంటలు కృష్ణుడు కూడా పార్థునితో ఉన్నాడు. ఒక్క కొడుకు చనిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది? భగద్దత్తుడు ఆయుధం ప్రయోగం చేసినప్పుడు అది ఆయన తప్ప ఇంకెవడున్నా చనిపోతాడు. అది సామాన్యమైనది కాదు ఆ అస్త్రం. కానీ దాన్ని తప్పించడం కొరకు భగవంతుడు సహాయపడితే నువ్వెందుకు తప్పించావయ్యా అని కోపం వచ్చింది పార్థునికి. ఆ చిన్న లోపంలో పాపగ్రహాలు లోపలికి వచ్చేసాయి, తలుపు తీసేసింది. ఏ ధర్మం అయితే ఉందో ఆ ధర్మం తప్పాడు. ఎంత ఒకే ఒక లిప్త సమయం. ఆ లిప్త సమయంలో రావాల్సిన మృత్యుగ్రహాలన్నీ వచ్చి తను గుండెకు సంబంధమైనటువంటి బాధ, కొడుకు అంటే తనుండగానే తను మరణాన్ని చూసినట్లు కొడుకుని తీసుకుపోయాయి గ్రహాలు. కృష్ణుడు కూడా ఏం చేయలేడు. మనం చేసేదానిలో ఏకాగ్రత, భక్తి ఉంటే పని కాలేదు అనే సమస్య ఈ భూలోకంలో కాదు, ఏ లోకంలో లేదు. దైవం అన్నిటికంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి అపారవారం. సకల దేవతల అనుగ్రహం ఆయనలో ఉంది కనుక రేపు 2వ తారీఖున అందరూ అక్కడికి రాగలిగిన వాళ్ళు రండి. మీ కుటుంబాలన్నీ క్షేమంగా వర్ధిల్లాలని మన శ్రీనివాసరావు గారు కంకణం కట్టుకున్నాడు. మనందరి కోసం ఇటువంటి దైవ కార్యాన్ని సమకూర్చాడు మనకు. మీ ప్రతి కుటుంబము దినదినాభివృద్ధితో వర్ధిల్లి నీ పిల్లలు తేజోవంతులై ఆరోగ్యవంతులుగా ఉంటే ఆయనకు అది పరమానందం. దానికోసం ఆయన ఎప్పుడూ నిరంతరము సేవలు చేసుకుంటూనే ఉంటాడు మనకి. ఆయన కోరిక తీరా మనము దైవానుగ్రహాన్ని పొందుదాం. మృత్యువును కూడా జయించే శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది. శ్రీనివాసరావు గారు వస్తారు ఆ రోజు. రాదలుచుకున్న వాళ్ళందరూ ప్రశాంతంగా వచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి మనసారా ధ్యానించుకొని యజ్ఞం దర్శనం చేసుకొని బీజాక్షరాలు ఇస్తాను. అవి చక్కగా మీ ఇళ్ళకు వచ్చి మీరు ధ్యానం చేసుకోండి. దీనికి ఏం ఆడంబరాలు అక్కర్లేదు, నియమం అక్కర్లేదు, నిష్టలు అక్కర్లేదు. మనసులు 2 మేఘము నీరు వల మీరుండి చేస్తే మీకు అన్ని విజయాలే ప్రాప్తమవుతాయి. దీనికి వయస్సు నిమిత్తం లేదు. మనిషి మనలో ఉన్న సోమరితనం, మనలో ఉన్న అశ్రద్ధ వల్లనే మనకి వయస్సు అనేది ఉంది. 150 ఏళ్ల వరకు ప్రతి మనిషి తిరగాలి, తపస్సు చేయాలి. భార్యాభర్త అనే దానికి క్రమం లేదు, నియమం లేదు. వారిద్దరూ ఒకటై జీవించాలి. విష్ణువు లక్ష్మి వలె, బ్రహ్మ సరస్వతి వలె మనకి శక్తి ఉంది, మనము చెయ్యాలి. ఆ చిత్త అనే తత్వాన్ని, సౌందర్యాన్ని మనం పొంది ఆ ఏకాగ్రత నిలుచుకుంటే ఇక్కడ ఏ వ్యాధి పోదంటానికి లేదు, ఏ పని నెరవేరదంటానికి కూడా లేదు. మన భారతదేశంలో మనం ఒక తత్వాన్ని బోధించారు మునీశ్వరులు. మన మతమే పరోపకారం, రక్షణ కల్పించేటువంటి తత్వమే మన మతం అనేది. దాన్ని మనం గట్టి చేసి మన తరం వాళ్ళు చూపించాలి వెనకటి వాళ్లకు. దీనికి మూలము మనస్సు కారణం. ఆ మనస్సుకు ఆధారం తపస్సు, దయాగుణం, దానం, ధర్మం, సత్యం, యజ్ఞం, తపస్సు. ఈ 5 మెట్లు మన చేతిలో ఉంటే ఈ లోకంలో ఏది మనము చేయలేము అనవలసిన పని లేదు. అన్నీ నెరవేరుతాయి, అన్నీ చేయగలం, అందరికీ సహాయం చేసే స్థితి మనకు వచ్చేస్తుంది. శుభం. సమయమైనది, భోజనానికి వెళుదాం. అందరూ లేచి ఒక్కసారి వారి సంకల్పం మనసులో అనుకుంటే గురునామస్మరణ చేసి అనుగ్రహం, దైవానుగ్రహం తీసుకుందాం. ఓం
గ్మౌగ్ధం శ్రీ జ్ఞాన్యయకత్వహత్ అగ్నగ్మత్మయఘధ్రం ప్రవహత్రయఘం ఐం ననాన్యః భుక్ భుక్తయహత్ ధృతా సృష్ట్వయహతృత్రయహం నగ్నాం నృణృత్రయహం రయయిష్యతః శుభం శుభప్రదహత్రితహం శాంతి 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 శుభం.